మీకందరికీ యేసు దేవుడి పెదిరితే వందనాకు. మనడు నేడు మున్నెటి సమయలు పుస్తకము 22 అధ్యాయానికి వస్తాడు. 22 అధ్యాయం నుండి మనడు నేర్చుకుంటాడు. 22 అధ్యాయతే బాత మనడు నేర్చుకుంటాడు. ఇతుకు అగ్గా 22 అధ్యాయతే దావీదు అదుల్లాము గుహత్కి అంజి సవులిని అగడి నుంచి ఓనగడి నుంచి మిర్రంజి ఆ గుహతే అణుకటంతకి అత్తాటు నేర్చుకుంటాడు. అలాగే ఈ అధ్యాయతే సౌలు దేవుటే యాజకులకు అత్త మరి దేవుడు పంతుంగని యాజకులకిని పాణం తీస్తాటుగా మనడు ఊడితాడు నేర్చుకుంటాడటి. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. ఈ మాట తిని మనడోడుకు ఈ అధ్యాయతే బెగడ్ నుంచి ఇతుకు గాతిని మందని రాజ్నగర్ నుండి దావీదు బెగ్గవత్తో ఇతుకు సౌలి నగర్ నుంచి తప్పించుకుండటానికి అదుల్లా గుహ ఇందని గుహ తగవత్తో ఇది యెరూషలేముకి దగ్గరగానే మందని ప్రాంతము. ఇదంతా అడవి మంతే ఈ అదుల్లాము గుహ ఇందనది. దావీదు ఇక బెచ్కో రోజుకు అణికి మత్తాటు మనడు ఊడితాడు. సౌలి నుండి తప్పించుకుండటానికి అణికి మత్తాటు ఊడితాడు. అతుకు ఆ గంజి మత్తస్కే మరి దావీదినగా ఒరి అన్నలోరు వత్తాటు మనడు ఊడితాడు. ఓరు అన్నలోరు ఓరు అయ్యలోరు వత్తాటు మనడు ఊడనాడు. ఊడటి ఓరేనయ్యి కానీ ఓనగ్గా ఇంకా దావీదు వేని స్థితి తిమినో ఇతుకు ఆ భయతోటి మినోడు. దావీదు ధైర్యవంతుడు. దావీదిని ధైర్యము మనుషులకి కానీ మరి ఆ సింహ కానీ ఎలుగుబంటి కానీ బాత అడ్డువత్కన్నా చీల్చి పక్కతే వాటని ధైర్యము దావీది నగమిందే. కానీ సౌలి నగర్ నుంచి మెర్రోని దావీదు భయత్తోటే మినుడు. ఈ భయత్తోటి మందని దావీదు సౌలు దేవుడితోటి అభిషేకించుతా మనసు గనక ఆ మనిషిని బాత తొంగొద్దు ఇత ఉద్దేశతే మరి దావీదు మెర్రనుడు. ఇలాంటి దావీదు ఓనికే ఒర దిక్కు లేకపోతే ఓనికొర ఆశ్రయము లేకపోతే ధైర్యముగా ఒరప కుదురుగా మందని ఆ స్థితి ఇల్లే దావీదింకి. కానీ అలాంటి దావీదినగ్గా బెచ్చుకో సమస్య మందని మనుషులకు వత్తాటు మనడు ఈ అధ్యాయతే 3వ వచనతే మనడు ఊడితాడు. 2వ వచనతో ఊడితాడు. ఊడటి మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసిన వారందరూ అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఇండిరి. ఇక మన డోడుకు దావీదు బెచ్చుకో కష్టకిన్మెనో బెచ్చుకో ఇబ్బందికిన్మెనో ఓని పాణతిని కాపాడుకుండటానికి ఓడు నాట ఇల్లోండు మనుషులకి మధ్య తిల్లోండు బిగో అడితే మినోడు. అలాంటి పరిస్థితితే దావీదినగ్గా ఓ రయ్యవలోరు వత్తరు అన్నలోరు వత్తరు. అలాగే మరి ఇక మన డోడుకు అసమాధానతోటే మందనోరల్లే మరి బెచ్చుకో ఇబ్బందికి మందనోరు దావీదినగా వత్తరు. ఇబ్బంది మందనోరు అసమాధానతోటి మందనోరు వత్తరు. ఈరు దావీదినగా వాదటందుకి కారణం బాతదిత్కు సౌలు ఈరిని సక్క నడిపేసని స్థితితే ఇల్లో చెడు తిని అంత కూడా రాజ్యతే
దాని అంతటిని కూడా తీసివాటురే మంచిగా రాజ్యతే అందరూ క్షేమంగా మందవలించుకెచ్చి కాపాడని రాజు మరి చెడు తిని పక్కత్ వాటి మంచి తిని మంచివాడత్త దావీదిని ప్రాణం తీసని పందే సౌలు మినం అందుసెంక సౌలు రాజ్యతిని చక్క పరిపాలన తుంగని మనసు గుణము ఆ విధానము సౌలిన్లో ಇಲ್ಲ అందుసెంక మరి దావీదిని మెక్కురే దావీదత్కు మాకు సరత్త మనుషుడు మమ్మల్ని నడిపిస్తందుకి మా సమస్య నుండి ఒక చక్కటి ఆలోచన ఇసి నడిపిస్తందుకి దేవుటే తరపుని మాకు అండగా ధైర్యం కెత్తటందుకి మా తరపుని యుద్ధం తుంగటందుకు అతకన్నా మాకు సాయం తుంగటందుకు అతకన్నా దావీదు సరపర్తోడు ఇంచుకెచ్చి కొంతమంది మనుషులకు సౌలి నగర్ నుంచి తృప్తి ఇల్లో మనుషులకు అసంతృప్తితోటే అసమాధానతోటే వెచ్చుకో ఇబ్బందికింతోటే ఇరుకుకింతోటే కష్టాకింతోటే మొత్తం మనుషులకు ఇంచుమించు 400 మంది వత్తరల్లే దావీదినగ్గ ఊడటి దావీదు ಬೇನೆ ಸ್ಥಿತಿ ತಿಮಿನೋಡು దావీదు చక్క కాల్దు పొరకాలు వాటి దర్జాగా అందరి సమస్య తీర్చని స్థానతిల్లో రాజీని స్థానతికి ఇంకా వాదిల్లోడు మరి అలాంటి దావీదిని మెక్కురే వత్తురు ఈ 400 మంది ఊరికి దావీదు సాయం తుంగవలే దావీదు సాయం తుంగని పరిస్థితి తిమినోడా ఇంచర్మనడు ఉడుకు దావీదిని స్థితి సరిగ్గా ఇల్లే కానీ ఆ మహా గొప్ప దేవుడు మిన ఓడటి ఓడు మీమీని నానిని దేవుడు ನಿಮ್ಮ ಇಬ್ಬಂದಿಕಿನ ಮತ್ಕು ನಿಮ್ಮ ಕಷ್ಟಕಿನ ಮತ್ಕು ನಿಮ್ಮ ಇರುಕಿನ ಮತ್ಕು ನಿಮ್ಮ ಶ್ರಮಕಿನ ಮತ್ಕು దాంటే నేను పొరడుకి తెచ్చి నీకులాగా నలిగి అంచోరు మందునోరు మంతరోడా నీకులాగే ఇబ్బందితోటే ఇరుకుకింతోటే దుఃఖతోటే మందునోరు మంతరోడా ఊరికి నేనిని మాదిరిగా తాసని మహా గొప్ప దేవుడు ఆ దేవుట్లో మందని గొప్ప ప్రత్యేకత ನಿಮ್ಮ నిస్సహాయ స్థితి మతుకు నీనిని నీకే సహాయం తుంగో పరిస్థితి ನಿಮ್ಮ మతుకు దేవుటాకి గనక ನಿಮ್ಮ ఓడని స్థితి నీ లోపల మతుకు దేవుడు నీనిని అలాంటి ఊరికి అందరికీ కూడా మాదిరిగా ధైర్యం కెత్తనోనినిగా సాయం తుంగనోనినిగా తాయిస్తాడు కొన్ని సందర్భకిని మనకి వాదని పరిస్థితికి నోడి దుఃఖం అనిపిస్తే మనగ్గ మన్నో కానీ బాతో సాయం తుంగవలే ఎదుటి వారికి ఇంచర అనిపిస్తే అరే సాయం తుంగాలో కైకు పెరికిడికి వాటని సమృద్ధి మంజి డబ్బుకు నిండా మంజి అన్నీ సరిగ్గా మంజి కొంచెం కూడా సాయం తుంగో కయ్యి మున్నెడికి సాపో కుటుంబకు మనుషులకు వెచ్చో మంది మంతరు అలాంటోరిని ఓడ్తస్కే మనం కనిపిస్తుంది కదా అలాంటి స్థితి నాకు మత్తుకుంటా ఇలాంటి ఊరికి సాయం తుంకను ఇంజర్ అనిపిస్తుంది ఊడటి ఆ సాయం తుంగవలే ఇత్త ఆలోచన నీకు మత్తుకు నిస్సాయ స్థితి ನಿಮ್ಮ మత్తుకు ನಿಮ್ಮ అందరికీ అలాంటోరికి అందరికీ సాయం తుంగనోనిగా దేవుడిని నేను నిప్పిస్తుండు ఆ సమర్థత ఆ గొప్ప ఆ భాగ్యము బేనంకీతో దేవుడిత్కు ఓ నేను నమ్మి నడుసరు మత్తస్కి మనడు ఈ 57వ కీర్తంతే అలాగే 142వ కీర్తంతే దావీదు ఇక మందని పరిస్థితి తినిపేసి తిరియరు వేయితుండనమాట అగ్గ రాస్తుండు బాత రాస్తో ఇతుకు నన్ను ఇచ్చ కష్టతమేనను అత్కన్నా ఆకాశత నుండి నాకు సాయం తుంగటందుకి నీకు సాయం తుంగటందుకి దేవుడు ఓని రక్షణ తిని రోతితోండు ఓని కృప నా పొర్రమిందే
ఓనాకే నన్న ఓడనను తప్పకుండా దేవుడు కృపతోపిస్తూ నాకు ఇంచుకిచ్చి ఆ కీర్తనకిని దేవుడు ఇక మందని ఈ అదుల్లాము గుహతి మత్తస్కే ఈ పరిస్థితి తినంత కూడా దావీదు ఆ కీర్తనకి రాస్తాడు మనడు చదివితాడు ఓడటి దేవుడు పెచ్చు గొప్ప దేవుడిత్కు మందం దాంటి నుంచి మందనోరిగా ఈ లోకత్కి పరిచయం ఆదటం పెద్ద గొప్ప అయ్యో కానీ ఇల్లో వాడు ఇడుపొట్టే స్థితితే ఇడుపొట్టు నుంచి బెగో అధమా స్థితి మందని మనసు బెస్కత్కు పొరడికి వేతడు అద్దు దేవుడికి మహిమ అద్దు ప్రత్యేకత ఆ మనిషిని గురించి పలాని కుటుంబము పలాని మనసు మరి ఇచ్చో ఇదివరకు ఓరి స్థానము ఇంచ గొప్పగా మత్త కుటుంబం కూడా బెచ్చో తగ్గించుకునిజి మత్తోరు బెచ్చుకు ఇరుకు వత్కన్నా కష్టవత్కన్నా శ్రమ వత్కన్నా మత్త దాటే తృప్తింగా మత్తోరు నేను దేవుడు ఓరిని పొరడికి తేత్తాం ఇల్లుకు పోతే పలాని ఓరికి పలాని మనిషికి ఓరికి బాతకి ఇదివరకు ఇల్లే కానీ దేవుడి కాల్కు పెయిత్తరు నేను దేవుడు ఓరిని ఉన్నతముగా నడిపిస్తున్నాడు ఇంజరే లోకము సమాజము కెచ్చుకుందటం దేవుడికి మహిమ దాంటే ప్రత్యేకత మిందే నేడు నీ మొరవేళ ఇబ్బందికి మతుకు ఇరుకుకి మతుకు కష్టాకి మతుకు ఆటాకయ్య ఓడనద్ది దేవుటాకి ఓడుకు నేను పొరడుకి తెచ్చి అలాంటి అరిది నడతని మనుషులకి ఇంక నిమ్మే మాదిరి అయితేని నిమ్మే ధైర్యం కెత్తను నేను అయితేని అందుకనిగా దావీదినగ్గా ఈ ఇబ్బందికి మందని మనుషులకు 400 మంది వత్తరు అస్కే అదే పరిస్థితితే కష్టకిని మత్తస్కే ఇంకా పెద్ద కష్టం వాసి పొర్రారి చొరమంతే అలాంటస్కే బాత దిక్కు తోచక మనుషుడికి సాయం అంతగిన మనుషులకు సాయం తుంగని అరుంగంతగిన మోసి అత్తస్కే నిమ్మే దిక్కయ్యా నాకు సాయం బెగడ నుంచి వెయితే నీ సాయం ఇల్లుకుపోతే నన్ను బ్రతకాలను నాకు సాయం తుంగనద్ది ఏకైక దేవుడు వరండి ఈ మాట ఆఖరి స్థితితే డాక్టర్ వైద్యం తుంగని డాక్టర్కు మరి హాస్పిటల్తే చివరి స్థితితే మమ్మ తుంగనది తుంగుతాం దేవుడే ఇంకా బాతను తుంగగలగాలి ఇల్లుకుపోతే మమ్మ బాత తుంగాలం ఇంచే తిరుగుతారు అలాంటి స్థితితే దేవుటాకి ఊడి దేవుటే సహాయం పొందుకుంటా మనుషులకు ఈ లోకతే వెచ్చమందు దేవుటి దానికి అర్థం బాతదిత్కు ఈ లోకత మందని బేందానాకి ఓడకుండా ఆ మహా గొప్ప దేవుటాకి ఓడుకు తప్పకుండా సాయం వేయించరు కదా దాని అర్థం అద్భేదో మున్నే ఓని కాలుకు పెయితుకు చివరిన దాకా నలింగి దాయకుండా మొన్నే దేవుడు సాయితను ఓడితాడు కానీ మనుషులకి ఇంక మందని గుణం బాతదిత్కు ఈ శ్రమ ఇత్త ఆ అనుభవతే చివరి దాకా దాని చేపు దేవుడు పొర నమ్మకం వర్రం ఇలాంటి పరిస్థితితే దావీదినగ్గా మరి ఒరయ్యవలు ఒరిగిన వత్తరు వత్తస్కే దావీదు ఆ స్థితి మంచి కూడా అయ్యవలోరిని బారి వత్తిరి మాకే కష్టమినా నాకే కష్టమినా నన్నే పాణతిని ఖైదుపేసి మెర్రోరు మీనను అణికి మీనను ఈ అడికి వాసి సాయం తుంగ ఇంజరికెత్తుకు నన్న బేల సాయం తుంగితను ఇంచుకెచ్చి తిరిగిల్లోండు దావీదు తుంగత పని బాతదెత్తుకు ఓడటి 4వ వచనతిని ఓడకటు 3వ వచనతిని ఓడకటు తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేసినది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసెను అయ్యవలోరిని నన్ను ఈ పరిస్థితి మెనను మా అయ్యని ఎవ్వని క్షేమముగా నీ యొక్క తాస ఇంచుకెచ్చి మోయాబు రాజుకి అప్పగిస్తుడు మిస్పాత్కి వాసి ఇగ్గ ఓడుకు మోయాబీరాలత్త రూతు దావీదిని మరి ఈ యేసుక్రీస్తు ప్రభు తే జననతే ఓని జన్మతే మరి మందని వంశావళికి మందని రూతు ఆ దేశతతే
మోయాబు రాజున గంజి అయ్యవలూరిని ఒక స్థల ತಂಜಿ భద్రంగా వాటి మళ్ళీ నన్ను గిరుడ్డి వత్తస్కే పేసొయ్తను అయ్యని ఎవ్వని నాతోటి మత్కు ఓరికి కూడా ప్రమాదం మిందే గనక ఇక తా సాయించుకెచ్చికెత్తు నే అంటే రోజుకిని ఇలాంటి మర్కు, ఇలాంటి ప్రేమ తోపిసని మర్కు, ఇలాంటి అయ్యవలోరిని క్షేమంగా ఊడన మర్కు, ఇలాంటి ప్రేమ తక్కువ ఆస్తుందే కుటుంబకిని ఊడాలటంకిల్లాడు నేంటి తరకిని మున్నెటి తరకి ఇంకా బేలమంతకు ఊడటి దావీదు అలాంటి పరిస్థితి మంచి కూడా సాయం తుంగని ఓనినిగా మెనో నేనిని కూడా దేవుడు ನಿಮ್ಮ ಬೇನಿ ಸ್ಥಿತಿ ಮತ್ಕನ ಸಾಯಂ ತುಂಗನಿ ಎದುಟುವಾనికి సాయం తుంగని కష్టాకిని మందనోరికి ನಿಮ್ಮ కష్టత మత్కన్న నీ ఎదుటివానికి ఓని కష్టతిని తీర్చడానికి దేవుడు నీకు సాయం తుంగితో నేను అలా నిలవాడితోడు ఊడటి మరి మనడు ఊడుకు దావీదు అగడి నుంచి మనడు 5వ వచనెత్తిన ఊడుకు మరియు ప్రవక్త యగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పాను. దేవుటే పిల్లనీరడత్త మనడు బెగ్గ మందవలో బెగ్గ బతకవలో బెగ్గ మత్కు క్షేమమో ఇత్తది దేవుడికి బాగా తెలుసు. అందుసెంక ఇక గాదు ఇందని ప్రవక్త మొట్టమొదటిసారిగా ఊడితాడు ఈ ప్రవక్త తిని. ఈ గాదు ఇందని ప్రవక్త తిని దేవుడు రోత్తోడు దావీదినగ్గా ఉడు వాసుకెచ్చినావు కదా దావీదు నిమ్మిగ అడితే మందటం క్షేమమయ్యో సౌలు రాజు నేనిని గెరమునోడు కదా మరి ఇక్కడి నుంచి నిమ్మ దెమ్మిర ఇంచుకెచ్చి ప్రవచించి దెమ్మిరితోండు ఈ ప్రవక్త అస్కే దావీదు అక్కడి నుంచి దెమ్మిరితోండు ఊడటి మరి తర్వాత సౌలు మెక్కొరే వెయ్తోండు ఊడటి 7వ వచనం తెలుసదొకడు సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లనను బెన్యామీనీయులారా ఆలకించుడి యెషయా కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటని ఈతోండా మిమిని సహస్రాధిపతినిగా తుంగితోండా అసలు మీరు మరి ఊడటి 8వ వచనదికి ఈతో కదా మీరు నా మర్రి ఓంతోటే నిబంధన తుంగుతో కదా ప్రమాణం తుంగుతో కదా మాట ఇత్తో కదా మరి ఈ మాట తిని నాకు బారికి తిల్లిరి మీరు ఇంచుకెచ్చి కెచ్చినోడు సౌలు బెచ్చో దుఃఖకరమత్త స్వభావము చాలా ప్రమాదకరమత్త స్వభావం గుణం సౌలిన్ లోపల మిందే విషపూరితమత్త ఆ గుణం సౌలిన్ లోపల మిందే నా మర్రి దావీదింతోటే కై కలుపుతద్ది మీరు బారికి తిల్లిరి ఇంజరికెచ్చినో మరింకే అయ్యని గుణం నచ్చిల్లే ఇతుకు రాజ్యత మందని మనుషులకి ఇంక నచ్చి తింతిరే నచ్చగదా లోతోరికి మనడు మాదిరిగా ఇల్లుకుపోతే రాజ్యతకి బాత మాదిరి మంతోండు సౌలు మన్నో గదా అందుసెంక ఆ మనుషులకు కెత్తిల్లోరు ఊడటి మరి మనడు ఊడితాడు దావీదు మరి యాజకుడత్త అహీమెలెకి తగ్గ వాసి దోడ తలపుతాటుగా రొట్టె తలపుతాటుగా ఊడితాడు అలాగే ఏలా లోయతే గొలియాతిని పాణం తీస్తా కసిటిని పేసి వేయితోడు ఈ సౌలింకి మరి అగ్గ దావీదు అవు తీసుకుండనస్కే సౌలిని పనివాడు అగ్గ మత్తో ఓని గురించి మరి మనకి 52 కీర్తంతే వేడితే ఓడు తొంత విధానమంతా కూడా దావీదు బెచ్చో దుఃఖతోటే రాస్తాడు మన డూడితాడు అతుకు ఈ పనివాడు దావీదిని నన్న మరి అహీమెలెకి నగ్గ ఓడతాను ఇంచుకెచ్చికెయ్తోడు కెత్తంగానే అహీమెలెకిని ఒరి లోత్తోరిని అందరిని కూడా రాజు కరింగిస్తుండు ఊడటి 12వ వచనెత్తిన మన డూడితాడు 9వ వచనెత్తునోడుకు అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెషయా కుమారుడు పారిపోయి నోబులో అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గర ఉండగా నేను చూచి తిని నన్న ఓడతాను ఇంజరికెచ్చినోడు ఎదోమీయుడత్త దోయేగు ఇందన మనసు పనివాడు అందరిని కరింగిస్తుండు మన 12-13 వచనకిని ఓడుకు అందరిని అహీమెలెకిలో తోరిన అందరిని కరింగిసి అహీమెలెకు
ನಿಮ್ಮ ಬಾತ నాకు అన్యాయం తొంగితేనే నిమ్మను దావీదు కుట్ర పంతిరి మీరిరువురు కలిసి నా ప్రాణం తీసివలింజరు ఓడనిరి ఇంచుకెచ్చి మరి 14వ అధ్యాయ 13వ వచనైతే ఊడితాడు అస్కే అహీమెలేకు వ్యర్థకుంట బాతకెచ్చనో ఇతుకు అహీమెలేకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? ఈ మాట తిని మనడోడుకు యాజకుడత్త అహీమెలేకు మరి నోబు నాటి నుంచి వత్తుండు రాజు కరింగిసిన వేళకి రాజు తిరియని విధానత్కి ఈయన సమాధానం బెచ్చో ధైర్యంగా తిరిగినోడు రాజా నీ రాజ్యతే దావీదిని లాంటి మనసు బేనోమేనో ఇంజరకెచ్చినోడు అచ్చు మంచి మనసింకి దానికి అర్థం బాతదితుకు అచ్చు గొప్ప మనిషిని నిమ్మ పాపతిని చెడుతిని అంతం తుంగటంతకి దేవుడు నిన్ను కొట్టో కానీ నిమ్మ మంచి తిని అంతం తుంగటంతకి అయ్యి కదా నేంటే రోజుకి నీ దేవుటిని నమ్తంతకి దేవుటిని వెంబడిస్తున్నంతకి దేవుట్లో నడుసరు మతుకు పాపతిని విడిసి మరి ఈ లోకత మందని చెడ్డ పొడగంత విడిసి తాగుడు జీవితము చెడ్డ జీవితము విడిసి మంచివారిగా దేవుటి అరిది నడుసరు మతుకు ఈ లోకము బెచ్చుకో హింసకు వాటినోరు ప్రాణం తీసిన ప్రాంతమే నాకు హింసిసిన ప్రాంతమే నాకు బెచ్చుకో ఈ బంధుకు వాటన ప్రాంతమే నాకు మనుషులకు మినరు ಹುಡಟಿ ಸವಲಿನಿలో ఇచ్చో దుర్భరమత్త చెడ్డ బెచ్చో ఘోరమత్త మనసు మిందే ఇక మనడు ఉడుకు అగ్గకెచ్చినో కదా నిమ్మ నీ లోత్తూరు వెంటనే దానికి సమాధానం దావీదిని గురించి దావీదిని గొప్పతనది గురించి అహీమెలేకు తెలియంగానే అహీమెలేకు నిమ్మ నీ లోత్తూరు ప్రాణతోటి మన్నిరి మీ ప్రాణం తీసి తను ఎంజరికెత్తడు ఊడటి 16 వచ్చిన దూడుకు రాజు అహీమెలేకు నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము నిశ్చయము అని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలిసినందున అహీమెలేకుకి నిజంకి దావీదు భారీ కసెరు తలుపుతుండో కూడా కెత్తిల్లో అసలు తెలియ అహీమెలేకుకి దానికి కారణం ఓని పాణతిని రక్షించడానికే దావీదు తిరిగి మందొచ్చు కానీ ఇక ఆఖరికి ప్రాణం తీసటానికి సిద్ధమత్తం సౌలింకి ఓని స్వార్థపూరితమత్త ఆ మనిషిని మొన్నే సేవకుడింజరిల్లే రాజింజరిల్లే ప్రవక్తింజరిల్లే పీను నతకని సరే ప్రాణం తీసటానికి సిద్ధంగా మేనో ఓనికి కావలతద్ది మర్రింజరిల్లే రాజ్యతే పీను నతకన్న ప్రాణం తీసటానికి సిద్ధంగా మేనాడు ఊడటి అగ్గా దేవుటే సేవకులకి ప్రాణం తీసటానికి పనివారికి ఆజ్ఞాపిస్తూ యాజకులకిని అహీమెలేకిన్లో తోరిని యాజకులకిని అందరినిగిన ప్రాణం తీసటి ఇంజరికెత్తంగాని ఓరు ఓడటి 17 వచ్చిన తిరుమనడు సదుకగా రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకయుండగా రాజిని పనివారు దేవుటి సేవకులు కోరు దేవుటి యాజకులకు ఓరు ఇంచుకెచ్చి పనివారికి భయం వత్తి కానీ రాజ్యతిని ఏలని రాజింకి మాత్రము భక్తి భయం అస్సలిల్లే ఓరు యాజకులకు కదా ఇంచుకెచ్చి అసలు భయమిల్లే దేవుడితుకు అసలు భయమిల్లే గనకనే ఈ పంతొంగటందుకు సిద్ధమత్తో ఊడటి ఈ యదోమియుడత్త దోయేగినే కరింగి ఓరు ప్రాణం తీసటంకిల్లోరు నిమ్మే ఓరిని ప్రాణం తీసా ఇంజరు కెత్తన వేళకి 85 మంది తిని ఈ దోయేగిందన మనసు యాజకులకిని ప్రాణం తీస్తూ వెచ్చు బాధాకరమత్త విషయం ఊడటి సౌలింకి సింహాసనం కావాలి దాని మున్నే తప్పు ఇల్లో వారిని తప్పు తొంగుతోరిని అసలు ఓరు మంచివారా చెడ్డవారా ఓనికి బాత కీడు తొంగునోరు ఆలోచన తొంకు బతని కీడు తొంగునోరా అసలు దావీదు సౌలిని ప్రాణం తీస్తోడా తీసో అది సౌలింకి తెలుసు కానీ సౌలిని బాధ అంతా బాధ దితుకు
ಓನಿ ರಾಜ್ಯತೆ ಮಂದನ ಆ ಸ್ಥಾನಂ ಕಾವಾಲೆ. ಆ ಸ್ಥಾನ ತಿನಿ నీకింక ఇల్లే ఇంజరు సమయలు బెసుకోకెత్తండు. అత్కన్న దాని శంక పోరాడనోడు ప్రాకులాడనోడు. మా మనుషులకి దృష్టితే ఈ సేవ కానీ ఈ భక్తి కానీ తొంగాలడు. మనకి మాటకారితనతే ఇల్లుకుపోతే మనకి మందని పెదరితే మనకి సంగతి మందని మంచి పెదరితే దేవుటినో లేకపోతే మనుషులకినో నమ్మేసి భక్తి తొంగాలరు. దేవుడికి కావలస్తుంది నీతి, యథార్థత, పవిత్రత తప్ప ఆటిని దేవుడు ఊడితో కానీ మరి సౌలు ఓని స్థానతి కోసము ఇచ్చు మంది యాజకురికిని బాణం తీసిస్తూ బెచ్చు బాధాకరమోడటి. ఆ రోజు యెజబేలు తుంగిస్తే ఈ పందిని ఇక సౌలు కూడా ఈ సేవకురికిని బాణం తీయటం బెచ్చో సరత్త విషయం. భయం బారివాదిల్లే సౌలింకి వరరు చుట్టూ సామెతల గ్రంథకర్తకి అవుతుండు. బుద్ధిహీనుడు ఓను బాత తుంగనోడో బేలా నడుస్తుండో ఓని బుద్ధి ఓనికి సరిగ్గా అనిపిస్తలే. జ్ఞానవంతుడు తిరియురు మత్కన లెక్క తుంగొండలే. భారత్కు ఓని లోపల దైవాత్మ ఇల్లే, దేవుటి గుణం ఇల్లే, దేవుటి ఆత్మ ఇల్లే. అందుసే ఇంకా దురాత్మ దుష్టుటే ఆత్మతోటే నడిపించబరుస్తున్న సౌలు గనక ఇచ్చ ఘోరమత్త పందిని తుంగేస్తూ ఓడటి మరి అక్కడి నుంచి అలా పానం తీసురు మత్తస్కే 22వ వచనం నోడుకు దావీదు ఆ దినమున ఎదోమీయుడగు అహీమెలెకిని మరి అత్త అబ్యాతారు తప్పించుకుని దావీదినగా అత్తుండు అంజి అయ్యా దావీదు మా లోత్తూరిన అందరిని కూడా పాణం తీసిత్తుండు సౌలు రాజు. అందరూ డొల్లెత్తురయ్యా. అంతేనయ్యో యాజకురు కూడా డొల్లెత్తురు, పాణం తీస్తుండు. 85 మందిని పాణం తీస్తుండయ్యా. ఇంచుకిచ్చి మిర్రంజి తప్పించుకుని జంచి దావీదింకి కెత్తుండు. అస్కే దావీదు దీనికి కారణం నన్నే, మీ లోత్తూరు పాణం దాయటానికి. ఇంచుకిచ్చి దావీదు బెచ్చు దుఃఖపరిచి బాధపరిచి మరి అగ్గా ಕೆತ್ತೋ ಗದ ನೀ ಪಾಣ ತಿನ್ಗಿನ್ ತೀಸಿನది ಓಂಡೆ ಗನಕ మరి ನಿಮ್ಮ ನಾಯಗ್ಗೆ ಮಂದ ನಾಯಿಗ ಮತ್ಕು ನೀಕು ಕ್ಷೇಮಂ ಮಂತೆ ಇಂಚಿಕೆಚ್ಚಿ అభ్యతారిని ఒనగ తాసుకుట్టో నేను ములిపే ఈ మాట క్యాన్సనాడు. బేలామేనాడు మనడు దేవుడికి వ్యర్థ నోరడేనా, దేవుడికి విధేయత తోపిస్తున్నోరడేనా. ఇక దావీదు పోన దేవుడికి విధేయత తోపిసోరే, సౌలిని క్షమించోరే, పక్కకి తప్పి అణికి తప్పు తుంగు మనసు బతుకురు మతుకు తప్పు తుంగని తప్పుకిన పొర తప్పుకు తుంగురే సౌలు దర్జాగా దావీదిని పాణ తిని అయ్యో బెచ్చో మంతే పాణకు తీసురే ఆ బెచ్చో నరహంతకుడుగా సింహాసతిని కాపాడటానికి బెచ్చో మంది పాణకు తీస్తుండు సౌలు. ఉనికి తెలియో తీసుకన్నా దేవుడు నేను తీసి వాడతానించరు బెసుకోకెత్తో అత్కన్న కూడా బుద్ధిహీనుడు నేర్చుకుండటానికి ఇష్టపడవో నేర్చుకుండవలే. దేవుడికి ఎత్తన బాధ్యతకు మొన్నే మన బుద్ధి సరిగ్గా మందవలే. ఆ బుద్ధి తిని దేవుడి వాక్యతోటి నురుసుకుండవలే. నురుసుకుట్టస్కే దేవుడు బేనుడో లోకం బేలామంతో మనుషులకు బేలామంతరో ఇత్తది తెలియతే ఇద్దు దేవుడి వాక్యతే మన బుద్ధి తిని నురుసుకుండో అంతవరకు ಬೇನಿ ಸ್ಥಿತಿ ಮನಸ್ಸು ಮಿನೋಡೋ ಇತ್ತದ್ದಿ ತಿಳಿಯೋ. అందుసే ఇంకా నేను ములిపే దేవుడి వాక్యకి విధేయత తోపిస్కటు దావీదిని సెందము తప్పు తుంగు కన్నా సరే నా దేవుడు ఊడుకుంటూ ఇంచుకెచ్చి అణిగి మణిగి దేవుటగా ఎదురోడోరే మున్నడికి దక్కటు కణుకు పిమ్ముటు ప్రార్థన తుంకటు. యేసయ్య మీకు వందనకు. నేను ములిపే ఈ మాట క్యాన్సర్ని పిల్లని ధైర్యం పరస సాయం తుంగ కృప తోపిస మంచి వారిగా తుంగ అయ్యా ఇద్ద ప్రభా నీ నమ్త మనుసురికినిగిని కానీ నీ పంతుంగని మనుసురికినిగిని కానీ ఇబ్బంది వాటని గుణకు గనక నీ పిల్లల్లో మతుకు ఊరు సరితుంగు కొణిచి నీ మాటకి విధేయత తోపిస్తారు మున్నడికి దాయని భాగ్యతని ఏమించారు. ఈ మాట అంతా ఏసైతే పెదర్తి తలపురమినం తండ్రి. ఆమెన్ ఆమెన్.
మీకు మీ కుటుంబకి దేవుడి ఆత్మ తినేసి మంచి మనసుతోటి మున్నడికి నడిపిసవలే. ఆమెన్.